హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సర్కారీ జాబ్ ఇన్ఫో. సో ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అయితే మనకి వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తాం. మనకి ఆఫీషియల్గా ఎస్ఎస్సి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మన యొక్క ఎంటీఎస్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సో ఫీజు వేసింగ్ గురించి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఎస్ఎస్సి కండక్ట్ చేసిపోయే ఎంటీఎస్ నోటిఫికేషన్ ఇది. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 23/2022 అయితే స్టార్ట్ అవుతుంది. సో మార్చ్ 22 అయితే స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 30 ఈ అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అయితే ఎండ్ అవుతుంది. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు అయితే ఆల్రెడీ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే అప్లై చేసుకోండి. తర్వాత లాస్ట్కి వచ్చేసి మనకి సర్వర్ డౌన్ అయితే అయిపోతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్లోనే అప్లై చేసుకోండి. సో వేకెన్సీస్ గురించి చూసుకుంటే మనకి టోటల్గా వేకెన్సీస్ ఎన్ని ఇచ్చారంటే వీళ్ళు మనకి ఇంకా ఎంటీఎస్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్. ఎంటీఎస్ ఎన్ని వేకెన్సీస్ అనేది క్లియర్గా అయితే ఇవ్వలేదు. వాళ్ళు ఫర్దర్గా మనకి ఇంటిమేట్ చేస్తామని వాళ్ళైతే క్లియర్గా చెప్పారు. హవాలీదార్ అండ్ సిబిఎస్ అండ్ సిబిఎన్ వేకెన్సీస్ వచ్చి 3603 3603 వేకెన్సీస్ అయితే హవాలీదార్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎంటీఎస్ అయితే వాళ్ళు ఇంకా నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఇవ్వలేదు. తర్వాత ఇంటిమేట్ చేస్తామని అయితే క్లియర్గా అయితే చెప్తున్నాం. సో ఇది నోటిఫికేషన్ వచ్చేసి మనకి. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 to 25 ఇయర్స్ అయితే ఎంటీఎస్కి అయితే మధ్య ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. సో మన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఇచ్చారు, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో హవాలీదార్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకైతే 18 to 27 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 100 రూపీస్. ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కానీ, సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, జేఈ కానీ, ఇలా ఎంటీఎస్ కండక్ట్ చేయబోయే ఎనీ ఎగ్జామ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ అయినా, ఆ డిగ్రీ బేస్డ్ మీద ఎగ్జామినేషన్ అయినా, ఆ 10th మీద ఎగ్జామినేషన్ అయినా 100 రూపీస్ ఫీజు అయితే వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో మన బేసికల్గా ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్. సో ఇది ఫీజు సంగతి. సో ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకి సౌత్ రీజియన్ వచ్చేసి కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, కోయంబత్తూరు, తిరుచిరపల్లి, తిరునవల్లి, వెల్లూరు, కరీంనగర్, హైదరాబాద్, వరంగల్. సో ఇవి మన యొక్క సౌత్ రీజన్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అప్లై చేసిన తర్వాత మన ఎగ్జామినేషన్ ఫ్యాకల్టీ మన ఎలా సెలెక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి 2 types అయితే సెలెక్ట్ చేస్తారమ్మా. వాళ్ళు Tier 1 ఒకటే, Tier 2 ఎగ్జామినేషన్ అయితే ఎంటీఎస్కి అయితే కండక్ట్ చేస్తారు. Tier 1 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి పేపర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు పేపర్ 1 Tier 1. సో సిలబస్ వచ్చేసి మనకి సబ్జెక్ట్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, అథమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ 4 కేటగిరీస్లో అయితే విడదీయడం జరిగింది Tier 1 ఎగ్జామినేషన్. సో ఈచ్ కేటగిరీ 25 questions అండ్ 25 marks. సో టోటల్ టైం వచ్చేసి మనకి 130 లేదా 2 hours టైం అయితే
వాళ్ళు ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 130 టైం. బట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 2 hours టైం అయితే ఇస్తున్నారు. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామినేషన్ వారు టైర్ 1 అండ్ టైర్ 2 అయితే కండక్ట్ చేస్తారు. టైర్ 1 వచ్చేసి మనకి సిబిటి ఎగ్జామ్స్ కంప్యూటర్ మీద అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అథమెటిక్ అండ్ జనరల్ అవేర్నెస్ 4 కేటగిరీస్లో ఈచ్ వన్ కేటగిరీ 25 క్వశ్చన్స్ అండ్ 25 మార్క్స్ చెప్పిన 100 మార్క్స్ అయితే పేపర్ అయితే ఉంటుంది. 1.5 అంటే టైం అయితే మనకి ఇస్తారు. సో ఇది కంప్యూటర్ మీద ఎగ్జామినేషన్ అయితే ఇంగ్లీష్ మీడియం, నాట్ ఓన్లీ తెలుగు మీడియం, ఇంగ్లీష్ ఆర్ హిందీ, ఆల్ ఓవర్ ఇండియా ఇంగ్లీష్ లేదా ఆర్ హిందీ లేదా ఈ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో మీరైతే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం కొత్తగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రిపేర్ అవ్వండి, హిందీ వస్తే హిందీలో అయితే ప్రిపేర్ అవ్వండి. సో నెగిటివ్ మార్కింగ్ అయితే వీళ్ళైతే క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 0.25 మార్క్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. అంటే 4 క్వశ్చన్స్ తప్పు పెడితే మనకు 1 మార్క్ అయితే తీసివేయడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ మీరు తప్పుగా రాంగ్గా అటెంప్ట్ చేస్తే 1 మార్క్ అయితే వాళ్ళు తీసివేస్తారని మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనకి పేపర్ 2 అనగా టైర్ 2 ఎగ్జామినేషన్. టైర్ 1 క్లియర్ అయిన తర్వాత టైర్ 2లో ఎటువంటి ఎగ్జామినేషన్ పెడతారో సిలబస్ ఏంటి చూసుకుంటే మనకి ఇది పూర్తిగా ఇది వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అమ్మ. అంటే ఇది మనకి సిబిటి కంప్యూటర్ ఎగ్జామినేషన్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ కాదు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 బిట్స్ ఇచ్చి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్సర్ కింద ఏబిసి అనేది కరెక్ట్ చేసుకోవాలి. సో డిస్క్రిప్టివ్ పేపర్ వచ్చేసి మనకి షార్ట్ ఎస్సే లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడ్ ద 8th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఒక షార్ట్ ఎస్సే అయితే ఇస్తారు. దానికి ఆ ఎస్సీని అయితే మనకి 45 minutes టైంలో అయితే రాయాలన్నమాట. వ్రాతపూర్వకంగా రాసేదాన్ని డిస్క్రిప్టివ్ పేపర్ అంటారు. ఆబ్జెక్టివ్ టైప్ అంటే కంప్యూటర్ సిబిటి కంప్యూటర్ మీద మల్టిపుల్ చాయిస్ బిట్స్ క్లిక్ చేస్తే అది సిబిటి ఆబ్జెక్టివ్ టైప్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి రాసే ఎగ్జామినేషన్ కాబట్టి ఇంగ్లీష్ షార్ట్ ఎస్సే అయితే రాయాలి. 15 మార్క్స్ ఉంటుంది. 25+25 2 విధాలుగా ఉంటుంది. సో ఇది టైర్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 క్లియర్ చేసిన తర్వాత మనకి టైర్ 2 గురించి అయితే క్లియర్గా చెప్పుకుందాం. సో టైర్ 1 వచ్చేసి ఆల్రెడీ చెప్పాను మీకు 4 కేటగిరీస్లో ఉంటుంది. ఈచ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ 1.5 టైం అయితే ఇచ్చారు. టోటల్ 100 మార్క్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హవాలీదార్ వేకెన్సీస్ కొన్ని ఇందులో ఇంక్లూడ్ చేశారు కాబట్టి హవాలీదార్కి వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు. సో వాళ్ళకి వాకింగ్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 1600 meters ఇన్ 15 minutes అండ్ 1 kilometer వచ్చేసి 20 minutes అండ్ సైక్లింగ్ 8 kilometers ఇన్ 30 minutes ఇది మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 kilometers ఇన్ 25 minutes. సో ఇది హవాలీదార్కి అప్లై చేసిన వాళ్ళకి పీఈటీ టెస్ట్ పిఎస్టీ టెస్ట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి మనకి ఆఫీషియల్గా ఎస్ఎస్సి నుంచి మనకి నోటిఫికేషన్ ఎంటీఎస్ నోటిఫికేషన్ అండ్ హవాలీదార్ ఎంటీఎస్ కలిపి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది. సో ఇది వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ 10th class మాత్రం. ఎవరైతే 10th class పాస్ అయి ఉంటారో వాళ్ళు 18 to 25 years మధ్య ఎవరైతే ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ లైసెన్స్ చూసుకొని వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి ఎగ్జామినేషన్ టైర్ 1 టైర్ 2 ఉంటుంది. టైర్ 1 వచ్చేసి సిబిటి కంప్యూటర్ మీద ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ టైర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ పేపర్ అండ్ ఎస్ఏ రైటింగ్ అయితే రాయాలి. సో హవాలీదార్కి అప్లై చేసిన వాళ్ళకైతే పీఈటీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. సో ఇది మనకి పూర్తిగా ఆన్లైన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 22/3/2022 మార్చ్ 22 అయితే స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 30 అయితే ఎండ్ అవుతుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి 100 rupees. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే ఆన్లైన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదా
మీరు గూగుల్లోకి వెళ్ళి SSC.nice అని కొడితే ఎస్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మనకి పైన నోటిఫికేషన్ SSC MTS అని నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని మీద క్లిక్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంతకుముందు మీరు అప్లై చేసుకున్న ఆ యూజర్ నేమ్ లాగిన్తో లాగిన్ SSCలో అని అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు SSC నుంచి వచ్చినటువంటి MTS అవ్వాలి ఇద్దరు నోటిఫికేషన్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అలాగే షేర్ చేయండి. ఎవరైనా ఈ సెంట్రల్ గవర్నమెంట్ SSC MTS నోటిఫికేషన్ వెయిట్ చేస్తున్న వారికి ఇదంటే యూజ్ అవుతుంది. సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నాకు చాలా చాలా బూస్టింగ్గా, చాలా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్స్, వీడియోస్, అప్డేట్స్ మీకు వీడియో రూపంలో చేసి ఈ యొక్క ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఆ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట మీద క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే.